హాయ్ గాయ్స్, ఈరోజైతే మా మమ్మీ పునిగంటి కూర మిల్ మేకర్ ఈ రెండు మిక్స్ చేసి అయితే ఫ్రై చేస్తుంది గాయ్స్. మా మమ్మీ అయితే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. దీని ప్రాసెస్ వచ్చేసి కొంచెం పచ్చిమిరపకాయలు, ఒకవేళంటే ఆనియన్, ఎల్లిపాయలు ఇట్లా పోపు చేసుకోవచ్చు. కానీ మా అమ్మ అవి స్కిప్ చేసేసింది. దాని తర్వాత పోపులో పచ్చిమిరపకాయలు, మిల్ మేకర్స్ వేసేసి దాంట్లో పసుపు వేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఈ పునిగంటి కూర అనేటిది కొంచెం మళ్ళీ వేసేసి కలిపేసింది మొత్తం. దాని తర్వాత 2 minutes మూత పెట్టేసి అయితే 50% ఉడికేసింది గైస్. ఇంతలో మా మమ్మీ అయితే మా కోసం దోశలు వస్తుంది. ఈ ఆకుకూరలో మా మమ్మీ అయితే ఇప్పుడైతే కొంచెమే కారం వేసింది. ఎందుకంటే ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం వేసింది, ఎక్కువ ఉప్పు వేసింది. మీలో ఎంతమందికి ఆకుకూర నచ్చదో కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే ఈ ఆకుకూర నచ్చదు గైస్. మా మమ్మీ ఇట్లా వేసిన తర్వాత అయితే సూపర్ నచ్చింది. ఇంకా దోశలా కంటారా, ఇంకా బాగుంది. ఇంతలో మనం వేసిన దోశ ఇట్లా రెడీ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇంకా బ్లాగ్ ఇంకా రెసిపీతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.